బాపట్ల పార్లమెంట్ టీడీపీ కార్యకర్తలకు ప్రజానికానికి ప్రత్యేకంగా చుండూరు మండల ప్రజానికానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇట్లు మీ గూడేటి బాలకోటిరెడ్డి, తెలుగుదేశం బాపట్ల పార్లమెంటరీ సెక్రటరీ. పిన్నెల్లి గ్రామంలో జరిగిన ఇష్యూలో నిజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేశ్వర రెడ్డి, ఎరపతినేని శ్రీనివాసరావు గారు హత్యా రాజకీయాలకు పూనుకుంటున్నాడు, హత్యలు చేయించాలని చెప్పి అవాకులు శవాకులు పెడుతూ ఒక వినూత్నమైన నాటకానికి తెరలేపారు. దీంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. పిన్నెల్లి గ్రామంలో సాల్మాన్ అనే వ్యక్తి, పేతురు అనే వ్యక్తిని గత 5 సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతన్ని బట్టలింపదీసి రోడ్ల ముట్టి పరిగెత్తి కొట్టించిన చరిత్ర ఆ సాల్మాన్ది. అదేవిధంగా వారికి వ్యక్తిగతంగా అనేక వివాదాలు ఉన్నాయి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వారు ఇద్దరు కూడా ఎక్కడికక్కడ పిరుగులాడుతోనే వ్యక్తిగత దోషాలతోనే ముందుకు పోతున్నారని చెప్పి ఆ గ్రామం మొత్తం కూడా కోడెక్కుస్తూ ఉంది. దానిలో భాగంగానే మరి నిన్న అవకాశం చూసుకొని పేదల మీద దాడి చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో అదే గొడవలో మరి సల్మాన్కి బలమైన గాయమయ్యి గత 4 రోజుల క్రితం కూడా హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూ మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. కానీ కేవలం కాసు మహేశ్వర రెడ్డి తన రాజకీయ మనుగడ కోసం 2 సంవత్సరాల నుంచి కనుమరుగైపోయిన కాసు మహేశ్వర రెడ్డి మళ్ళీ తెర తీసుకొని బయటకు వచ్చి ఈ యొక్క మర్డర్ విషయాన్ని రాజకీయం చేస్తూ, రాజకీయ మర్డర్గా దీన్ని మరి పబ్లిసిటీ చేస్తూ ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఉన్న పేరుని భంగం చేయడం కోసం ఆయన మనం బురదల కార్యక్రమం చేస్తూ ఉంటాం తప్ప ఇది రాజకీయ హత్య కాదని చెప్పి దాచేపల్లి మండల ఎస్సీసీఎల్ తరఫున మేము ఘంటాపథంగా తెలియజేస్తూ నిన్న ఏదైతే రాజకీయంగా దీన్ని ప్రలోభం చేయాలని చెప్పి చూశాడో ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.